హలో మాస్టర్స్, ఈరోజు ఈ యొక్క పిరమిడ్ వ్యాలీలో బుద్ధ పౌర్ణిమ సెలబ్రేషన్స్ సందర్భంగా ఒక అద్భుతమైన ఘట్టం పిరమిడ్ మెడిటేషన్ ఛానల్లో ఇన్ని రోజులుగా స్వర్ణామృతం ఒక మెగా ఎపిసోడ్ ద్వారా ఒక అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని, జీవిత అనుభవాలన్నింటినీ కూడా మన స్వర్ణమాల పత్రి మేడం గారు 100 ఎపిసోడ్లతో అద్భుతంగా ఎంతోమందిని మోటివేట్ చేయడమే కాకుండా సక్సెస్ఫుల్గా 100 ఎపిసోడ్స్ కంప్లీట్ చేసుకొని ఈరోజు ఈ యొక్క ధ్యానామృతం ఇంకొక మెగా ఎపిసోడ్ ఈరోజు పిరమిడ్ మెడిటేషన్ ఛానల్లో ఈ యొక్క బుద్ధ పౌర్ణిమ సందర్భంగా ప్రారంభం అవడం అనేది నా యొక్క ఆధ్యాత్మిక జీవితంలో ఇంకొక మెట్టు పైకి ఎదుగుతున్న ఒక క్షణాలు. ఇంతటి గొప్ప అవకాశాన్ని మళ్ళీ మన పిఎస్ఎస్ఎం ఫౌండర్ బ్రహ్మర్షి పితామహ పత్రి సార్ ఒక ఆపర్చునిటీ ఇవ్వడం అనేది నిజంగా నా యొక్క ఆధ్యాత్మిక ఎదుగుదలకి ఎంతగానో ఉపయోగపడుతుంది. సో థ్యాంక్ యూ సార్ వన్స్ అగైన్ ఫర్ గివింగ్ మీ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ. అండ్ స్వర్ణామృతంలో మనమందరం పత్రి మేడం గారి ద్వారా అనుభవాలు, ఆత్మజ్ఞానం అండ్ ప్రతి ఒక్క ఆధ్యాత్మిక అనుభవాలతో పాటు ధ్యానానుభవాలు ఇవన్నీ కూడా స్వర్ణామృతంలో చెప్పడం జరిగింది. ఈ ధ్యానామృతంలో ఎక్స్క్లూజివ్గా ధ్యానానికి సంబంధించిన అనుభవాలు, పత్రి మేడం గారి అనుభవాలు అండ్ ఎంతోమంది పిరమిడ్ మాస్టర్స్, ధ్యానులు వారి యొక్క అనుభవాలన్నీ కూడా మొత్తం సేకరించడమే కాకుండా అందులో ఉన్న ఒక అద్భుతమైన సారాంశాన్ని ఇవ్వడమే ఈ యొక్క ధ్యానామృతం యొక్క ముఖ్య ఉద్దేశం. ఆ ఒక రోడ్ మ్యాప్ ప్రతిసారి కూడా పత్రి సార్ చాలా తేలికగా అనిపించే విధంగా ఇస్తూ ఉంటారు. ఈ యొక్క ధ్యానామృతంలో కూడా ఆ టైటిల్ దగ్గర నుంచి ఆ రోడ్ మ్యాప్ అంతా కూడా చూపించడం జరిగింది. అండ్ అందులో భాగంగానే ఈరోజు ఈ ధ్యానామృతంలో మొట్టమొదటిగా మన పిరమిడ్ వ్యాలీ మేనేజింగ్ ట్రస్టీ సాగర్ సార్ అండ్ బిందు మేడం గారి యొక్క అనుభవాలు ఈరోజు వింటూ వాటి యొక్క అద్భుతమైన సారాంశాన్ని మన పత్రి మేడం అండ్ సార్ ఆవిష్కరిస్తారు. అండ్ ఇంకొక అద్భుతమైన విషయం ఏంటంటే పిఎంసిలో స్వర్ణామృతం ద్వారా బాస్ పత్రి మేడం అయితే పిరమిడ్ వ్యాలీలో మా బాస్ సాయి కృపాసాగర్ సార్. సో ఇద్దరు బాసులతో మళ్ళీ ఈ యొక్క అద్భుతమైన ధ్యానామృతం ప్రారంభించుకోవడం ఐఎమ్ ఫీలింగ్ వెరీ వెరీ హ్యాపీ అండ్ థ్యాంక్ యూ సార్. అండ్ బిఫోర్ స్టార్టింగ్ అవర్ షో సార్ యువర్ ఫ్యూ వర్డ్స్. అందరికీ నమస్కారం. ఈరోజు ఈ బుద్ధ పౌర్ణిమ నాడు మనం ఒక కొత్త సీరియల్ ప్రారంభం చేసుకుంటున్నాము. దాని పేరు ధ్యానామృతం. ఏమిటయ్యా అమృతం అంటే ధ్యానమే అమృతం. అమృతం తాగడం అంటే ధ్యానం చేయడమే అమృతం తాగడం అంటే. అమృతం అంటే మృతం నుంచి అమృతంకి వెళ్ళడం అమృతం. మృతం అంటే చావు. చావు లేనిదే అమృతం. ధ్యానమే మనకి చావు లేకుండా చేస్తుంది. ధ్యానానికి ముందు చావు ఉంది అనుకుంటాం, ధ్యానం తర్వాత చావు లేదని తెలుసుకుంటాం. కనుక ఈ ధ్యానం అనేది ఒక గొప్ప అమృతం. సీనియర్ మోస్ట్ మాస్టర్ స్వర్ణమాల గారు ఈ ధ్యానామృతం గురించి మనకి విశేషంగా ఈ సీరియల్లో చెప్తారు. ఎన్ని ఎపిసోడ్స్ వస్తాయో తెలియదు మనకి, అలా వస్తూనే ఉంటుంది. హనుమంతుడు తోకలా ఇది సాగుతూనే ఉంటుంది. చందు. ఎస్ సార్, యూఆర్ రెడీ సార్.
ఇది అయిపోయేది కాదు, ఇది ఎటర్నల్ సార్. ఇటర్నల్. ఎందుకంటే ఈ అమృతానికి మృతం లేదు, చావు లేదు. ఇది ఎప్పుడు తాగుతూనే ఉంటాం. ఈ ధ్యానామృతం ఈ పిరమిడ్ వ్యాలీ నుంచి ఈరోజు ముఖ్యంగా బుద్ధ పౌర్ణమి నాడు ప్రారంభం కూడా ఎంతో చక్కటి సన్నివేశం. అంతేకాదు ఈరోజు స్పెషల్లీ మే 26th మా ఇద్దరి వివాహం జరిగింది మే 26th 1974. చాలా చక్కగా కలిసి వచ్చాయి రెండు. కనుక ఈరోజు చాలా గొప్ప రోజు. ఈ ధ్యానామృతం పుట్టినరోజు. సాగర్ గారు చెప్పాలి ధ్యానామృతం గురించి. నమస్తే సార్. పత్రి సార్కి, పత్రి మేడంకి పెళ్లి రోజు శుభాకాంక్షలు. అందరికీ నమస్కారం. ఈరోజు నిజంగానే చాలా గొప్ప రోజు. బుద్ధ పౌర్ణిమ, పత్రి సార్ మేడం వెడ్డింగ్ యానివర్సరీ అండ్ ధ్యానామృతం పుట్టినరోజు సార్ చెప్పినట్టు. నేను ఎప్పుడూ ధ్యానం గురించి ఎక్స్పీరియన్సెస్ చాలా వింటూ ఉంటాను. మనం క్లాసుల్లో వింటూ ఉంటాం, ఇప్పుడు పిఎంసీలో వింటూ ఉన్నాం. కానీ ఒక్కొక్కరు దాన్ని అర్థం చేసుకునేది వేరే వేరే విధానంలో ఉంటుంది. అది అబ్స్ట్రాక్ట్ చేసి కరెక్ట్గా ఆ మెసేజ్ని అందించడానికి ఈ ధ్యానామృతం కార్యక్రమం. మన సీనియర్ మోస్ట్ మాస్టర్ ఎంతో అనుభవాలు చూశారు స్వనమాల పత్రి మేడం. సో మేడం అనలైజ్ చేసి ఈ ఎక్స్పీరియన్స్ ఎందువల్ల వచ్చింది, ఎక్స్పీరియన్స్ ఎలాగా మెడిటేషన్ ద్వారా, సో ధ్యానం అంత గొప్పది అని చెప్పేది మనందరికీ చాలా ఎడ్యుకేటివ్గా ఉంటుంది. అనదర్ ఎన్లైటనింగ్ సిరీస్ ఫ్రమ్ పిఎంసి. సో విషింగ్ ధ్యానామృతం షో ఆల్ ది బెస్ట్, ఎస్పెషలీ టు యాంకర్ చందు అండ్ పత్రి మేడం ఫర్ దిస్ షో. ఇంకా ఎన్నో రోజులు, ఎన్నో అనుభవాలు, ఎన్నో మిలియన్స్ ఆఫ్ ఎక్స్పీరియన్సెస్ మనం వినాలని I wish all the best for the program. Thank you very much, sir. Bindu ma'am. అందరికీ నమస్కారం. హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ టు బోత్ ఆఫ్ యూ సార్ అండ్ మేడం. నిజంగా బుద్ధ పౌర్ణమి రోజు ధ్యానామృతం స్టార్ట్ అవ్వడం అనేది చాలా గొప్ప విషయం. సో ఇట్ ఈస్ ఏ గ్రేట్ డే టుడే. సార్ చెప్పినట్టు వాళ్ళ వెడ్డింగ్ యానివర్సరీ రోజు ఈరోజు ధ్యానామృతం పుడుతుంది. ఇంకా అది అలా అలా ఎన్నో ఎపిసోడ్స్, కొన్ని మిలియన్స్ ఆఫ్ పీపుల్ మెడిటేషన్ ఎక్స్పీరియన్సెస్ పత్రి మేడం వింటారు. అవి ఏంటి, ఎలా ఉన్నాయని పత్రి మేడం అనుభవం ద్వారా మేడం అనాలిసిస్ చేసి, డిస్కస్ చేసి, అందరికీ బాగా అర్థమయ్యేటట్టు ఇంకా విశ్లేషించి ఈ ధ్యానామృతంలో చెప్పడం జరుగుతుంది. వాటి కోసం మనందరం ఎంతగానో ఎదురు చూస్తున్నాము. సో ఆల్ ద బెస్ట్ టు ధ్యానామృతం సీరియల్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. అసలు ధ్యానం అంటే ఏమిటి? ధ్యానం అంటే ఎవరి లోపలికి వెళ్ళడమే ధ్యానం. మన గురించి మనం తెలుసుకోవడమే ధ్యానం. అంటే అద్దంలో చూసుకుంటాంగా, అద్దంలో చూసుకుంటే ఓన్లీ ఫిజికల్ బాడీ కనిపిస్తుంది. ధ్యానంలో చూసుకుంటే అంతర్ముఖం అయిపోతాము, అంతర్భాగం కనిపిస్తుంది. మీకు చిన్నప్పటి నుంచి ధ్యానం అంటే తెలుసా? ధ్యానం అనే పదం విన్నాను కానీ ధ్యానం ఏంటో తెలీదు. చిన్నప్పుడు మీ ఇంట్లో ధ్యానం లేదా? లేదు. మా తాత ముత్తాతలు ఎప్పుడో చేసి ఉండేవారట. వాళ్ళ గురువులు కనిపించేవారట అదృశ్య రూపంలోనే.
అది వినేదాన్ని మా నాన్నగారి దగ్గర. మీ అమ్మగారు మీ నాన్నగారు ధ్యానం చేసేవారా? లేదు, ఎప్పుడు చేసేవారు కాదు, కేవలం పూజలే. మీరు పూజలు చేసేవారా? చాలా చేసేదాన్ని. ఏం పూజలు చేసేవారు? రాఘవేంద్ర స్వామి పూజ. అందులో మీరు ఏం పొందేవారు? ఆ టైంలో అదొక సంతృప్తి. చిన్నప్పటి నుంచి పెరిగిన వాతావరణం రాఘవేంద్ర స్వామి, ఆయనతోనే, ఆయన పూజలు చేస్తూ ఆయన మంత్రం జపిస్తూనే పెరిగాను కాబట్టి ఆయన పూజ చేయడం అనేది ఒక తృప్తిని ఇచ్చేది అప్పట్లో. అంటే మీరు మంత్రాలయం పోయి వస్తుండేవాళ్ళా? వెళ్తూ ఉండేదాన్ని, వస్తుండేదాన్ని. రాఘవేంద్ర స్వామి సేవలు అనేది చేస్తుండేవాళ్ళము. ఆయన చెప్పింది ఏంటి రాఘవేంద్ర స్వామి? ఆయన నిజంగా చెప్పింది ఏంటో నాకైతే తెలీదు. సేవ చేయమనేవారు. ఆ సేవ అనేది అందరికీ చేయాలనే సంగతి మర్చిపోయి ఆయనకి సేవ చేయాలేమో అని, ఆయన సేవ ఎలా చేయాలో మాకు తెలియక ప్రదక్షిణాలు చేస్తూ కూర్చునేవాళ్ళం. ఆయన గొప్ప యోగేశ్వరుడు కదా? యోగేశ్వరుడే. ఆయన ధ్యానం చేసి ఉండొచ్చు, కానీ మా దాకా వచ్చేసరికి ఆ ఇన్ఫర్మేషన్ అనేది ధ్యానం పక్కన పెడితే తక్కినవన్నీ వస్తాయి కనుక మాకు తెలియదు. మరి మీ జీవితంలో ధ్యానం ఎప్పుడు వచ్చింది, ఎలా వచ్చింది? నా జీవితంలో ధ్యానం పత్రికారి ద్వారా వచ్చింది. అది కూడా పెళ్ళైన కొత్తల్లో మాకు లేదు. 79లో ఎప్పుడైతే ధ్యానంలోకి ఆయన ప్రవేశించారో అప్పటి నుంచి చెప్పేవారు చేయమని. పత్రికారికి ఏమైనా పిచ్చా ధ్యానంలో రావడానికి? నేను ఇప్పుడు అదే అనుకుంటున్నాను. సరే, ఆయన వచ్చాడు, సరే, మరి మీరెందుకు రావాలి? ఆయన వెనకాల మరి ఉండాలి కదా, తప్పదు. ఆయన వెనకాల ఉండాలి అంటే ధ్యానం చేయాలి. కానీ ధ్యానంలో ఒక రుచి చాలా బాగుందని తర్వాత తెలుసుకున్నాను. అంటే ధ్యానంలో రుచి ఉంటుంది ఏంటి? చాలా రుచి ఉంటుంది. అదొక మత్తు. వాయబో. ఏ సంవత్సరంలో వచ్చింది మీకు ధ్యానం? నేను 85 నుంచి ధ్యానం చేయడం మొదలెట్టాను. మీకన్నా ముందు మీ తమ్ముడు వచ్చినట్టుంది? అవును, మా తమ్ముడు ముందర వచ్చాడు. తమ్ముడు వచ్చాడు అనే కంటే పత్రికారు లాగారా అని చెప్పచ్చు. మీ తమ్ముడు గారి గురించి చెప్పండి. మా తమ్ముడు వాడు ధ్యానంలోకి వచ్చే ముందరే వాడికి పెళ్ళి అయ్యింది, ఒక కొడుకు కూడా ఉన్నాడు. వాడు ధ్యానంలోకి రాలేదు, కానీ ఆయన స్నేహితుడు, ఆయన పేరు చందర్ అంటారు, చందర్ అంటారు. ఆయన ధ్యానానికి వచ్చాడు. రామచంద్రారెడ్డి. సో ఆయన చాలా, వాళ్ళిద్దరు క్లోజ్గా ఉండేవారు. వాళ్ళిద్దరూ కలిసి ఏదో ప్రెస్ పెడదామని వాడు ఉద్యోగం రిజైన్ చేశాడు. వాడు చాలా మంచి మార్కెటింగ్ టైప్ ఉండేవాడు మా తమ్ముడు. తర్వాత ఆ ప్రెస్ పేరు కూడా ఏంటంటే నిర్వాణ. అనుకోకుండా ఆ పేరు కూడా అలా కుదిరింది. కానీ ఎప్పుడైతే రామచంద్రారెడ్డికి ధ్యానంలోకి వచ్చాడో, నేను ఇంకా ప్రెస్ పెట్టను, ఏం పెట్టను, నేను ధ్యానంలోకి ఉండిపోతాను అని చెప్పేసి చెప్పాడు అన్నమాట మా తమ్ముడికి. అప్పుడు మా తమ్ముడికి చాలా కోపం వచ్చింది. ఈయన దగ్గరికి వెళ్ళాడు, ఆఫీస్కి వెళ్ళాడు. ఈయనను బాగా తిట్టేశాడు. నా పెళ్ళలు ఏం కావాలి, నా ఉద్యోగం మానేశాను, ఇప్పుడు నా స్నేహితుడేమో ప్రెస్ పెట్టని అంటున్నాడు, నేనేం కావాలి అని వాడు అన్నాడు. తర్వాత స్నేహితుతో పాటు ఆ అబ్బాయి కూడా మా తమ్ముడు కూడా వచ్చేవాడు. వచ్చి ధ్యానం చేస్తూ ఒక 3 నెలల్లోనే నిజంగా చాలా సాధించాడు.
చాలా సాధించాడంటే అర్థం ఏంటి? అర్థం ఏంటి అంటే మూడో కన్ను ఆస్ట్రల్గా బయటికి రావడాలు, ఏవేవో లోకాలన్నీ చూడ్డాలు, కలర్స్ కనిపెట్టాడు, ఆరా అంటే ఏంటో చెప్పాడు, ఇవన్నీ చూడడం మొదలెట్టాడు. ఇవన్నీ కూడా చాలా తొందరగా, అప్పట్లో మనకి ధ్యానంలో ఇంత ముందరికి వెళ్ళిన వాళ్ళు ఎవరూ లేరు కాబట్టి, అదే ప్రథమం కాబట్టి మనకి చాలా గొప్పగా అనిపించింది. ఆ ప్రభావం మీ మీద ఎలా పడింది? చాలా పడింది. ఎందుకంటే వాడు నాతో చాలా వేళాకోళంగా మాట్లాడేవాడు. అంటే వేళాకోళం అంటే నాట్ ఇన్ ఎ నెగిటివ్ వే, పాజిటివ్ వే ఓన్లీ. నేను పై లోకాలకు వెళ్ళినప్పుడు నువ్వు నా అక్కవో ఇంకే చుట్టాను అని చూడను, ధ్యానం చేస్తేనే నాతో ఉంటావు, లేకపోతే ఉండవు, కేవలం నువ్వు వంటలు చేసుకుంటే ఇక్కడ కూర్చోవాల్సిందే అని చెప్పేవాడు అనమాట. అలాగా వేళాకోళంలోనే నేను చేస్తాను, నీకంటే పైకి ఎదుగుతానని చెప్పి నేను మొదలెట్టాను. ఇది మొదలుపెట్టినప్పుడు మొట్టమొదటి రోజులో ఏం జరిగింది? మొట్టమొదటి రోజు ధ్యానంలో కూర్చున్నాను. గంటల కొద్దీ కూర్చునేదాన్ని. ఆ కూర్చోవడం పొద్దున్న కూర్చొని సాయంత్రం దాకా కూర్చునేసరికి నేను కేవలం ధ్యానం మొదలెట్టిన ఎందుకోసం మొదలెట్టానంటే రాఘవేంద్ర స్వామి చూద్దామని మొదలెట్టా. కానీ అక్కడ కనిపించింది వేరే, జీసస్ కనిపించాడు. ఎప్పుడైతే మనం అనుకున్నది కాకుండా ఇంకెవరో కనిపిస్తారో, నా ఉద్దేశంలో అది కరెక్ట్ అని ఆ టైంలో అనిపించింది. సో ఆయన ద్వారా నేను హీలింగ్ ప్రాసెస్ అన్నీ నేర్చుకున్నాను. అది జరిగింది. తర్వాత కుండల్ని అనేది, ఆ యొక్క రేజింగ్ అనేది జరిగింది. టనల్ ఎక్స్పీరియన్సెస్ ఇవన్నీ జరిగాయి, చాలా జరిగాయి. ధ్యానంలోకి వచ్చినప్పుడు మీ శేష జీవితంతో ధ్యానంలో గడుస్తుందని మీరు అనుకున్నారా? లేదు, అనుకోలేదు. అంటే ఇంత డీప్గా దిగుతానని నేను అనుకోలేదు. బట్ ఇంట్లో వాతావరణం అంతా కూడా ఈ ధ్యానమయంగానే ఉండేది కనుక ఇంకా వేరే ఆలోచించడానికి టైం లేదు. అంటే ఇదే ప్రొలాంగ్ అవుతుందా, లేకపోతే నేను వేరే దోవ పట్టుకుంటానా అనేది నేను అప్పుడు ఆలోచించలేదు. ఐ వాజ్ ఫ్లోయింగ్ విత్ ద వాటర్. అంటే మీ సంసారం ఏమైంది? సంసారం ఉంది, సంసారం పిల్లలు అంతా ఉన్నారు, అత్తగారు మామగారు ఆడబిడ్డలు తోటికోడలు అందరూ వచ్చేపోయి వాళ్ళంతా ఉన్నారు. పత్రికారు ఏం పట్టించుకునేవారు కాదు కాబట్టి నేను పట్టించుకో తప్పేది కాదు. సంసారం నిలబడిందా? చాలా బాగా నిలబడింది, చాలా స్ట్రాంగ్, కాంక్రీట్ కంటే స్ట్రాంగ్. ఈ ధ్యానామృతం సీరియల్ గురించి మీరు ఏమనుకుంటున్నారు? ఏమనుకుంటున్నాను, ఏం చేయాలో అర్థం కావట్లేదు, ఏం చెప్పాలో తెలియడం లేదు. ఇప్పుడే స్టార్ట్ చేశాం కాబట్టి ఒక 2-3 ఎపిసోడ్స్ అయ్యాక ఏమైనా అర్థమవుతుందేమో దీని నేనేం చేయాలో ఎలా చేయాలో. ఇప్పుడే స్టార్టింగ్ కాబట్టి వి డోంట్ నో వాట్ ఇట్ ఈస్ గోయింగ్ టు ల్యాండ్ ఆఫ్టర్. ప్రతి ఒక్కరి దగ్గర నుంచి ధ్యానం అంటే ఏంటో తెలుసుకోవడమే ధ్యానామృతం. ఎస్. బిందు మేడం, ధ్యానం అంటే ఏమిటి? సార్, మేడం చెప్పినట్టు నేను కూడా ధ్యానము అంటే టు గో విత్ ఇన్, మనలో మనం పోయి మన గురించి తెలుసుకోవడం అని నా ఉద్దేశం సార్. నేను అలానే స్టార్ట్ చేశాను మెడిటేషను ఫస్ట్లో. మొట్టమొదటిసారి మీ ధ్యానంలో జరిగిన అనుభవం ఏంటి? ఫస్ట్ టైం మెడిటేషన్ చేసినప్పుడు జస్ట్ 15-20 మినిట్సే కూర్చున్నాను సార్. చాలా పీస్ఫుల్గా, చాలా కామ్గా అనిపించింది. తర్వాత సెకండ్ టైము మీతో జేపీ నగర్ ట్రస్ట్ ఆఫీస్లో సెకండ్ టైం మెడిటేషన్ కూర్చున్నాను సార్. అప్పుడు మీరు ఫ్లూట్ మ్యూజిక్ తోటి 1/2 అవర్ మెడిటేషన్ చేయించారు. ఆ 1/2 అవర్ మెడిటేషన్లో ట్రెమెండస్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ రిసీవ్ చేసుకున్నట్టు, ఫుల్ బాడీ అంతా వైబ్రేట్ అయినట్టు అలా అనిపించింది సార్. దట్ వాజ్ మై ఫస్ట్ ఎక్స్పీరియన్స్ విత్ యువర్ ఫ్లూట్ మెడిటేషన్ సార్. ట్రెమెండస్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ. అండ్ ఏ సంవత్సరం?
ఇది 2004 సార్. 2004 ఎస్ సార్. ఎక్కడ? జేపీ నగర్ ట్రస్ట్ బెంగళూరు. బెంగళూరు సిటీ. బెంగళూరులో ట్రస్ట్ ఆఫీస్లో సార్. ఓకే. సాగర్ గారు, ధ్యానం అంటే ఏమిటి? సార్, టు మీ ధ్యానం అంటే సైలెన్సింగ్ ద మైండ్. నాకు బేసిక్లీ అలాగే ఎక్స్పీరియన్స్ అయింది. ఫస్ట్ టైం వచ్చి ధ్యానం చేసేటప్పుడు ఒక కామ్నెస్ వస్తుంది. ఆ కామ్నెస్ వచ్చి దాన్ని మనం డైలీ లైఫ్లో నేను పొందిన బెనిఫిట్స్ అంతా మోస్ట్లీ నా వర్క్లో, నా ఫ్యామిలీ లైఫ్లో, డైలీ లైఫ్లో ఆ కామ్ మైండ్తో ఎలా ఉండాలని. లేకపోతే జనరల్గా నా మైండ్ చాలా థాట్స్, మనం మిక్సీలో ఏదైనా వేసి ఎలా గిర్రుంది, ఎప్పుడు ఏదో చాలా ఆలోచనలు ఉంటుంది. ఇది చేయాలి, అది చేయాలి, ఈ వర్క్ చేయాలి, మళ్ళీ మనం ఇది చేసామే, మిగతా వాళ్ళు ఏమనుకుంటారు, ఇలా ఆలోచనలు, ప్లస్ అది చేయాలి, నేను కరెక్ట్గా చేసిన ఆలోచన, ఫుల్ ఆలోచనలు ఉండేవి సార్. కానీ మెడిటేషన్ చేసినప్పటి నుంచి మీరు చెప్పినట్టు సైలెన్సింగ్ ద మైండ్, మేము మీతో వెబ్సైట్ చేసేటప్పుడు ఐ స్టిల్ రిమెంబర్ సైలెన్సింగ్ ద చాటర్ ఆఫ్ ద మైండ్, సైలెన్సింగ్ ద వేవ్స్ ఆఫ్ ద మైండ్ అని మీరు కరెక్ట్ చేసేవాళ్ళు. దట్ టిల్ నౌ దట్ ఈస్ బీన్ మై ఎక్స్పీరియన్స్. బట్ ఆ మైండ్ సైలెన్స్ అయ్యి నో మైండ్ వెళ్ళిన వల్ల చాలా ఎక్స్పీరియన్సెస్, చాలా బెనిఫిట్స్ వచ్చినాయి సార్ నాకు. మీరు ఎప్పుడు మొదలుపెట్టారు ధ్యానం? సార్, నేను 94లో నేను నోయిడాలో ఉన్నప్పుడు ట్రాన్సెండెంటల్ మెడిటేషన్, అప్పుడు అక్కడ మహర్షి మహేష్ యోగి ఆశ్రమం ఉందన్నమాట. సో అక్కడ అందరూ వచ్చి టీచ్ చేస్తుంటే ఒకసారి ఆ క్లాస్ తీసుకుని అప్పుడప్పుడు చేస్తూ ఉండేవాడిని ట్రాన్సెండెంటల్ మెడిటేషన్. అప్పుడు ఫుల్ కామింగ్ అంతే. దాని తర్వాత మేము యూఎస్కి వెళ్ళి 2003లో తిరిగి వచ్చిన తర్వాత మన చంద్రశేఖర్ ఫ్యామిలీ ద్వారా మాకు ఆనాపానసతి మెడిటేషన్ అండ్ మీతో ఇంట్రడక్షన్ అంతా అయింది. సో అరౌండ్ 2004 నుంచి మేము పిరమిడ్ మూవ్మెంట్ మీతో అసోసియేట్ అయ్యి అప్పటి నుంచి ఆనాపానసతి మెడిటేషన్. ప్రజలందరికీ మీరు ఇచ్చే సందేశం ఏమిటి? సార్, నా సందేశం, మెడిటేషన్ ఇస్ అ వండర్ డ్రగ్. ఇప్పుడున్న వరల్డ్ సిచ్యువేషన్ అంటే జనరల్గానే మనకి చాలా ఇన్ఫర్మేషన్, చాలా అది సాధించాలి, ఇది సాధించాలి అని, నాలాగా నేను బిజీ మైండ్ అంటాను, ఎక్సెసివ్ థాట్స్, బిజీ మైండ్, చాలామంది అలా ఉన్నారు. కానీ మెడిటేషన్ ద్వారాను మీరు అందించిన విజ్డమ్ అండ్ మీరు చెప్పిన బుక్స్ ద్వారా ఇచ్చిన మై ఎక్స్పీరియన్స్ అండ్ మై రియలైజేషన్ ఇస్ వీఆర్, మనలోనే ఉంది ఆ ఇంటెలిజెన్స్ అంతా. మనం ఇంకా ఇది చేయాలి, అది చేయాలి అని అనాల్సిన అవసరం లేదు. మన మైండ్లో చాలా మట్టుకు అక్యుములేట్ చేసుకునేదంతా అనవసరం. ఆ అక్యుములేట్ చేసుకున్నంతా రెడ్యూస్ చేసేది మెడిటేషన్. వన్స్ మనం ధ్యానంలో వెళ్ళి ఆ ఫుల్ మైండ్ని ఎంటీ చేసుకున్నాం అనుకోండి, అప్పుడు మన లోపల నుంచి ఆ ఇంట్యూషన్, స్పాంటేనియస్ చాలా చాలా ఇమీడియట్గా వస్తుంది. నాకు ఈ నాయిజీ మైండ్ నుంచి నో మైండ్కి వెళ్ళిన జర్నీ సార్, నాకు చాలా ఇట్ టుక్ అ లాంగ్ టైమ్ ఫర్ మీ. ఇనిషియల్గా కూర్చున్నప్పుడు, మీరు బిందుని అడిగారు, ఇనిషియల్గా కూర్చున్నప్పుడు చాలాసార్లు మెడిటేషన్లో ఫుల్ థాట్స్, అందరూ నా చుట్టూ ఉన్న మెడిటేషన్ వాళ్ళందరూ నాకు అది కనపడింది, నా ఎక్స్పీరియన్సెస్ ఇదైపోయింది, నాకు ఎనర్జీ వచ్చేసింది అంటుంటారు. నాకు ఏం అవ్వదు చాలా రోజులుగా, ఇన్ఫ్యాక్ట్ మేబీ అ ఇయర్ ఆల్సో. కానీ ఐ పర్సిస్టెడ్. తర్వాత మీరు చెప్పినట్టు జస్ట్ సిట్టింగ్ దేర్ అండ్ క్లోజింగ్ ద ఐస్ ఇస్ ఆల్సో 70% యూస్ఫుల్ అన్నారు. సో థాట్స్ వస్తూ ఉండేది, బట్ మెడిటేషన్ చేస్తున్నాను. ఐ యూస్ టు కంటిన్యూ ఎవ్రీ డే ½ an hour to 1 hour ఆ టైంలో. బట్ ఇప్పుడు కంటిన్యూస్గా 1 hour చేస్తున్నాను. బట్ అది ప్రోగ్రెస్ అవ్వగా వర్క్లో డెఫినెట్గా అసలు నడిచినప్పుడు ఆ కామ్నెస్ ఫీల్ అవుతాం, ఆ మీటింగ్స్ అప్పుడు కామ్నెస్ ఫీల్ అవుతాం, మాట్లాడేటప్పుడు కామ్నెస్ ఫీల్ అవుతాం. దట్ వాస్ మైండ్ బ్లోయింగ్. ఇంతకుముందు ఎవరైనా మాట్లాడినప్పుడు, ఓ వీరు ఎందుకు మాట్లాడుతున్నారు, నెక్స్ట్ నా రెస్పాన్స్ ఏముండాలి, అది కరెక్ట్గా ఉండాలి, మళ్ళీ వాళ్ళని జడ్జ్ చేయకూడదు, అలాగా ఇలా ఆలోచనలు అవుతూ ఉండేది. బట్ మెడిటేషన్ చేస్తూ మైండ్ సైలెన్స్ అవుతూ ఉంటే అసలు ఆలోచనల్ని పోయి ఆటోమేటిక్గా కరెక్ట్ ఆన్సర్ వచ్చేస్తుంది. అది కరెక్ట్ ఆన్సరో కాదో అని కూడా నేను వరీ అవ్వను, బట్ దట్ విల్ బీ ద రైట్ థింగ్ ఫర్ దట్ పర్టికులర్ సిచ్యువేషన్. సో దట్ ఈస్ మై బిగ్గెస్ట్ ఎక్స్పీరియన్స్. దెన్ మిగతా వాళ్ళు ఏదైనా చెప్తే, మిగతా వాళ్ళు కంప్లైంట్ చేస్తే, ఫర్ ఎగ్జాంపుల్ బిందు ఎవరి గురించినా మాట్లాడుతూ ఉంటుంది, either మై పేరెంట్స్ ఆర్ కిడ్స్ గురించి. అప్పుడు ఇనీషియల్గా చాలా ఇరిటేషన్, ఎందుకు ఇలా మాట్లాడుతుంటారు అని. దాని తర్వాత స్లోగా మైండ్ సైలెన్స్ అయిపోయి ఐ డోంట్ రియాక్ట్, ఐ బికమ్ రియలీ సైలెన్స్. కానీ దాని తర్వాత ఒక సీక్రెట్ సార్, అప్పుడు ఏమవుతుంది, బిందు ఏంటి నువ్వు ఏం మాట్లాడటం లేదు,
నీకు చెప్పేది నీకు అర్థం అవటం లేదా, ఎందుకు రియాక్ట్ అవటం లేదు అని. సో అప్పటి నుంచి నేను డ్రామాలు చేయడం స్టార్ట్ చేశాను సార్. ఓ అవునా, అంతే అలా అన్నారా ఇలా అన్నారా అని. సో అది కూడా నేర్చుకున్నాను సార్ మీ దగ్గర. సో మై మెసేజ్ ఇస్ మెడిటేషన్ ఇస్ అ వండర్ డ్రగ్ ఫర్ సైలెన్సింగ్ ద మైండ్. వన్స్ మైండ్ ఎంటీ అయిపోతే ఒక్కొక్కరు దే కెన్ అచీవ్ అ లాట్. And that is my success story so far, and thanks to meditation and all the books. నాకు చాలా మట్టుకు ఇన్సైట్స్ కేమ్ త్రూ బుక్స్ at that right time, and again most of the books recommended by Patri sir. థ్యాంక్ యూ బాబా. చందు గారు, మీరు ఎప్పుడు వచ్చారు మెటీరియల్? మీకేం పోయే కాలం? ఎగ్జామ్స్లో అని ఫెయిల్ అయిపోయాను సార్. సో అక్కడ సబ్జెక్ట్స్ పోవడం వల్ల నేను ధ్యానంలోకి రావాల్సి వచ్చింది సార్. సబ్జెక్ట్లో పాస్ అయింటే ధ్యానంలో కూర్చుండేవాడు కావా? మేబీ సార్ యాక్చువల్గా ఆ టైంలో అది గుర్తొచ్చేది కాదు సార్. ఎప్పుడు వచ్చావు ధ్యానంలోకి? 2000 సంవత్సరం సార్. ఎక్కడ? మహబూబ్ నగర్లో సార్. మహబూబ్ నగర్లో సార్. తెలంగాణ సార్. నువ్వు తెలంగాణ వాడవా? ఎస్ సార్. ఓకే, మాది తెలంగాణ. ఎస్ సార్. జై తెలంగాణ సార్. జై తెలంగాణ. జై ధ్యానం ఎప్పుడు వచ్చింది సార్? జై ధ్యానం మీరు అక్కడ మహబూబ్ నగర్లో ఆ రోజు క్లాస్ ఉండింది సార్ మీది. ఇంకా ఎగ్జామ్స్ మార్చు సెప్టెంబర్ కొడుతూనే ఉన్నాను సార్. సో ఆ టైంలో ఇంకా చాలా ఫ్రస్ట్రేటెడ్గా ఉండింది. అప్పుడు మా ఫ్రెండ్ శ్రీకాంత్ అని చెప్పేసి తను సజెస్ట్ చేశాడు సార్, ఈరోజు ఒక మెడిటేషన్ క్లాస్ ఉంది, అక్కడికి వచ్చి అక్కడికి మంచి స్టడీస్ అంతా కూడా ఇంప్రూవ్ అవుతుంది, సో యూ కెన్ కమ్అట్ ఫ్రమ్ దిస్ అని చెప్పేసి తను దగ్గరుండి తీసుకొచ్చాడు సార్ క్లాస్కి. సో అక్కడ మహబూబ్ నగర్లో ఒక పెద్ద హాల్లో అక్కడ ఒక 300 మంది అక్కడ చేరారు సార్ ధ్యానంలో అందరూ. సో అక్కడ ఫస్ట్ మెడిటేషన్ అక్కడ మీ ఆధ్వర్యంలో మీ ఫ్లూట్ మెడిటేషన్తో చేశాను సార్. నేనే మొదలుపెట్టి ఇచ్చానా? ఎస్ సార్. ఏమనిపించింది మొదలుపెట్టినప్పుడు? సార్ ధ్యానం చేసిన తర్వాత మీరు ఒక 7 రకాల అనుభవాలు ఉంటుంది, సో ఈ అనుభవాలు వచ్చిన వాళ్ళు చేతులు ఎత్తండి అని చెప్పారు సార్. సో మీరు చెప్పిన అనుభవాల్లో ఆల్మోస్ట్ అన్నిటి కూడా నేను ఎత్తుతున్నాను సార్. ఆ రోజు కలర్స్ కనబడింది, కొన్ని ప్రకృతి మంచి నేచర్ అంతా కూడా కనపడింది, కొంత బాడీ లైట్ అనిపించింది అండ్ కాసేపు హెవీగా అనిపించింది. సో ఇలాంటి అనుభవాలు వచ్చాయి సార్. బట్ మెడిటేషన్ కంటే ముందు ఇవేవి నేను వినలేదు, అసలు ఎక్కడ చూడలేదు సార్. బట్ మెడిటేషన్ అయిపోయాక మీరు చెప్పి ఎవరెవరికైతే ఈ అనుభవం వచ్చిందో వారందరూ చేతులు ఎత్తండి అనేసరికి ఆ ప్రతి అనుభవాన్ని మీరు చెప్పినప్పుడు ఎత్తినప్పుడు ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది సార్. ఇందులో ఖచ్చితంగా ఏదో ఉంది, మెడిటేషన్ అయ్యాక చెప్తున్నారు కాబట్టి. అందులో ఇంకొక ఫేస్ అయితే ఆ టైంలో చాలా మైండ్ రిలాక్స్గా ఉండింది సార్. అప్పటివరకు ఒక 2 years అంతా కూడా ఏదైతే ఒక ఫ్రస్ట్రేటెడ్ మైండ్ ఉండిందో ఆ 1 hour మెడిటేషన్ మీరు అక్కడ ఫ్లూట్ మెడిటేషన్ చేయించినప్పుడు ఒక తెలియని ఒక ధైర్యం వచ్చింది సార్. నా పైన నాకు ఒక ధైర్యం వచ్చింది, ఈ ధ్యానం వల్ల ఏదైనా సాధించవచ్చు అనే ఒక ధైర్యం మళ్ళీ నాకు అదే సెషన్లో ఎలా వచ్చింది అంటే మీరు ఒక 3 అనుభవాలు చెప్పించారు సార్ అక్కడ. సో అందులో ఒక అనుభవం అయితే కంప్లీట్గా నేను ఫేస్ అవుతున్న సిచ్యువేషన్ ఎలాగైతే ఉందో అందులో నుంచి బయటకు వచ్చి ఆయన అవన్నీ కూడా మొత్తం ఓవర్కమ్ అయిపోయారు. సో అది ఆ అనుభవం విన్నాక డెఫినెట్గా ఆయనకు జరిగిందంటే నాకు కూడా జరుగుతుంది ఈ ధ్యానం వల్ల అనే ఒక కాన్ఫిడెన్స్ రావడం. ఆ రోజు నాకు ఒక ధ్యానం అనేది ఒక వజ్రాయుధం లాగా ఉండింది సార్. ఇంకా దీన్ని పట్టుకుంటే నేను ఏదైనా నేను సాధించవచ్చు అని చెప్పేసి క్లాస్ అయిపోయాక బయటకు వచ్చినప్పుడు అక్కడ స్టాల్లో అక్కడ బుక్స్లో మీరు రాసిన బుక్ అక్కడ తీసుకున్నాను సార్. ఆనాపానసతి అంటే కాఫీ తాగినంత సులభం అని చెప్పేసి మీరు కాఫీ పట్టుకున్న ఒక కవర్ పేజ్ సార్ అది. సో ఆ రోజు ఆ బుక్ తీసుకొని సైకిల్ తీసుకొని ఇంటికి వెళ్తున్నాను సార్. ఆ సైకిల్ తీసుకొని వెళ్తే ఆ ట్రాఫిక్లో అయినా సరే ఆ గాలి అలా వస్తుంది, ఆ మెడిటేషన్ ఒక ఫీల్ ఏదైతే ఉందో ఒక బ్లిస్ఫుల్గా ఇంటికి వెళ్తున్నాను సార్. ఆ సైకిల్ దొక్కుతూ అలా బుక్ పట్టుకొని వెళ్తున్నప్పుడు అదొక హెవెన్లీ ఫీల్ ఉండింది సార్. ఇంటికి వెళ్ళిన ఆ టైం అంతా కూడా ఇంటికి వెళ్ళాక నైట్ అంతా కూడా ఆ బుక్ చదవడం, ధ్యానం చేయడం ఆల్మోస్ట్ టిల్ 3 o'clock వరకు నేను ఒక సింగిల్ రూమ్లో ఆ బుక్ నేను ధ్యానం అంతే సార్. సో టిల్ 3 o'clock వరకు. అందులో నాకు బాగా నచ్చిన బుక్ ఒక అంశం ఏంటంటే సార్, అందులో మీరు రాశారు సార్, హనుమంతుడు వాయువుని గమనించడం వల్ల వాయుపుత్ర అయ్యాడు. సో వాయువుని గమనించిన ప్రతి ఒక్కరు కూడా హనుమంతుడే.
నేను అప్పట్లో హనుమాన్ భక్తుడిని సార్ ఆ టైంలో. సో ఎవ్రీ సాటర్డే వెళ్ళడం అలవాటు. సో ఆ లైన్ నాకు బాగా నచ్చింది సార్. సో నేను మెడిటేషన్ చేస్తే నేను కూడా హనుమాన్తో అంత పవర్ నాకు వచ్చేస్తుంది అనే ఒక కాన్ఫిడెన్స్తో ఆ రోజు అంతా కూడా ఆ ట్రాన్స్లో ఉండిపోయాను సార్. సో నెక్స్ట్ డే ఇంకా మళ్ళీ అనుకున్నాను సార్, నిన్న పత్రి సార్ వచ్చి మెడిటేషన్ చెప్పారు, మరి ఈరోజు ఏంటి పరిస్థితి, ఎక్కడికి వెళ్ళాలి అని చెప్పేసి మళ్ళీ కనుక్కొని పాంప్లెంట్ తీసుకొని ఆ రోజు అక్కడ సెంటర్ మహబూబ్నగర్లో కనుక్కొని ఇంకా అక్కడ మాస్టర్స్ సజ్జన సాంగత్యం, ఎవ్రీడే మెడిటేషన్, సో ఈ ప్రాసెస్ అంతా కూడా జరగడంతో వితిన్ ఒక 2 monthsలో ఏవైతే నేను ఫెయిల్ అయిన సబ్జెక్ట్స్ అయితే ఉన్నాయో సార్ అవన్నీ కూడా కంప్లీట్గా మన అకాడమిక్ బుక్స్ అయితే చాలా ఈజీ అనిపించాయి సార్ ఈ మన మెడిటేషన్ బుక్స్ చదివేశాక. సో అంతా కూడా మొత్తం పాస్ అయిపోయి, సో ఎప్పుడైతే పాస్ అయిపోయానో 2 నెలల్లో చదవాల్సిన ఇంటర్మీడియట్ 4 yearsలో సక్సెస్ఫుల్గా అప్పుడు ఒక్కసారిగా కంప్లీట్ చేశాక ఇంట్లో వాళ్ళు అందరికీ పక్కింటి వాళ్ళంతా స్వీట్లు పంచారు సార్. 2 నెలల్లో చదవాల్సిన 4 నెలలు అయినా సరే, బట్ అక్కడి నుంచి ధ్యానాన్ని అస్సలు వదలలేదు సార్. అక్కడ మహబూబ్నగర్ నుంచి హైదరాబాద్కి గ్రాడ్యుయేషన్ రావడం, ఎంబీఏ కూడా అక్కడే కంప్లీట్ చేయడం. హైదరాబాద్లో మీ క్లాసెస్ ఎక్కడ జరిగినా సరే సార్, సో అక్కడ ఎస్పెషల్లీ మీ ఈవినింగ్ ఉండేవి సార్ క్లాసెస్. రవీంద్ర భారతిలో, లలిత కళాతోరణంలో, హరిహర కళాభవన్లో, ఉప్పల్లో ఎక్కువ ఈవినింగ్స్ జరుగుతూ ఉండేవి మీ క్లాసెస్ అన్నీ కూడా. సో ఆ కాలేజ్ అక్కడ 4:30కి అయిపోగానే సిటీ బస్లో అక్కడికి రావడం, మొత్తం అక్కడ క్లాస్ అటెండ్ అవ్వడం. తర్వాత ఇంకా సర్వీస్ అనేది ఎలా స్టార్ట్ అయిందంటే సార్, అవన్నీ క్లాస్ అటెండ్ అయినప్పుడు అంత పీరియడ్ మాస్టర్స్ అందరు కూడా వాళ్ళు మంచిగా ఒక పులిహోర, కర్డ్ రైస్, మంచి వెరైటీ ఫుడ్స్ మంచిగా ఉండేది సార్. అప్పుడు మా బ్యాచిలర్స్ కాబట్టి మాకు అది అక్కడ మెడిటేషన్ క్లాస్కి వస్తే ఒక పండగ అనమాట. సో ఫుల్గా ధ్యానం చేసేసి ఫుడ్ని ఎంజాయ్ చేసేసి సో రూమ్కి వెళ్తుండే వాళ్ళం సార్. తర్వాత అనిపించేది, అవును వస్తున్నాను, మెయింటైన్ చేస్తున్నాను, తింటున్నాను, పోతున్నాను, సో అసలు ఏమైనా చేయాలి కదా తిరిగి అని చెప్పేసి అందరు అనుభవాలు విన్నప్పుడు అక్కడ మళ్ళీ సర్వీస్ అనేది నాకులో స్టార్ట్ అయింది సార్. సో ఎప్పుడైతే సర్వీస్లో చేయడం స్టార్ట్ అయిందో అక్కడ సర్వింగ్ కానీ, ఫుడ్ సర్వింగ్ కానీ, లేకపోతే స్టేజ్ అరేంజ్మెంట్స్ కానీ ఎటువంటిదైనా సరే వాలంటీర్గా వెళ్ళి వాళ్ళతో కలిసి వర్క్ చేసినప్పుడు ధ్యానంలో ఎలాంటి అయితే ఒక ఎనర్జీ సాటిస్ఫాక్షన్ వస్తూ ఉండేదో నాకు ఆ సర్వీస్లో కూడా రావడం అనేది అలవాటు, అసలు ఎంజాయ్ చేయడం స్టార్ట్ చేశాను సార్. సో మెడిటేషన్ సర్వీస్ అనేది అలాగా ఎంజాయ్ చేస్తూ అక్కడ గ్రాడ్యుయేషన్, ఎంబీఏ అని కంప్లీట్ చేసుకొని దెన్ జాబ్ పరంగా సో బెంగళూరు రావడం. సో బెంగళూరు 2 years జాబ్ చేసి మళ్ళీ దెన్ రిజైన్ చేసి ఫుల్ టైమ్ సర్వీస్ పాస్ట్ 14 years ఫుల్లీ ఎంజాయింగ్ సార్. బాగుంది నాయన. ఇదే ఈ ధ్యానామృతం సీరియల్ యొక్క ఉద్దేశం. ప్రతి ఒక్కళ్ళు ధ్యానంలోకి ఎలా వచ్చారు, మొట్టమొదటి వచ్చినప్పుడు ఏంటి అనుభవము, ఈ ధ్యానామృతం ద్వారా ప్రజలందరూ తెలుసుకోవాలి. ఇప్పటికే ఎన్నో ప్రోగ్రామ్స్ ద్వారా తెలుసుకున్నారు, కానీ ఈ ధ్యానామృతం అనేది స్వర్ణమాల గారి ఆధ్వర్యంలో అందరి యొక్క అనుభవాలు ద్వారా ధ్యానం యొక్క విశ్వరూపాన్ని తెలుసుకుంటాం మనం. ఒక 5 నిమిషాలు ధ్యానం చేద్దాం. కళ్ళు మూసుకుందాం, చేతులు పెట్టుకుందాం, వేళ్ళలో వేళ్ళు పెట్టుకుందాం, శ్వాస మీద ధ్యాస ఉంచుదాం. ఈ మొట్టమొదటి ఎపిసోడ్ ధ్యానామృతం. ధ్యానము 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 చేసేదము ధ్యానము చేసేదము కళ్ళు రెండు మూసి కళ్ళు రెండు మూసి తలపుల నిత్రుంచి
కళ్ళు రెండు మూసి తలపులన్నీ త్రుంచి శ్వాస ధ్యాస వంచెదమో ధ్యానము చేసెదము. కళ్ళు రెండు మూసి కళ్ళు రెండు మూసి తలపులన్నీ త్రుంచి శ్వాస ధ్యాస వంచెదమా ధ్యానము చేసెదము. శ్వాసయే గురువు గురువే మార్గము. శ్వాసయే ప్రాణము శ్వాసయే జీవము జీవము. శ్వాసమునే కూడెదమా ధ్యానమునే చేసెదము. శ్వాసమునే కూడెదమా ధ్యానమునే చేసెదము. ధ్యానమన్న ఆత్మశక్తి ధ్యానమన్న దివ్య దృష్టి. ధ్యానమన్న ఆత్మశక్తి ధ్యానమన్న దివ్య దృష్టి. దివ్య దృష్టి దివ్య దృష్టి. ಧ್ಯಾನ ಮಾಡಲೇಬೇಕು ಎಲ್ಲರಲ್ಲೂ ನೀನೇ ನೀನೇ ಎಲ್ಲರಲ್ಲೂ ನೀನೇ ಎಲ್ಲರಲ್ಲೂ ಎಲ್ಲರಲ್ಲೂ ನೀನೇ ನೀನೇ ನಿನ್ನನೇ ಪೂಜಿಸುಕೋ ಆತ್ಮನೇ ತಿಳಿದುಕೋ. ఆత్మవే సత్యము ఆత్మయే నిత్యము ఆత్మయే మనము మనకే జయమో జయమో జయములనే కోరెదమా ధ్యానమునే చేసెదము. ధ్యానమే చేయగా సత్యమే తెలియగా స్వస్థితినే పొందగా అది ఏ వరమో వరమో వరములనే కోరెదమో ధ్యానమునే చేసెదము. ధ్యానమన్న ఆత్మశక్తి ధ్యానమన్న దివ్య దృష్టి. ధ్యానము చేసెదమా. థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్. మెల్లిగా కళ్ళు తెరుద్దాం. థ్యాంక్ యూ చందు. దిస్ ఇస్ ద ఫస్ట్ ఎపిసోడ్. ఎస్ సార్. నౌ యూ మస్ట్ క్యారీ ఆన్. ఇస్ ద ఫస్ట్ ఎపిసోడ్ సార్. యా. సో ఫ్రెండ్స్, ఒక అద్భుతమైన ధ్యానామృతం ఎపిసోడ్ పత్రి మేడం అండ్ సార్ పెళ్లి రోజున బుద్ధ పౌర్ణిమ సందర్భంగా పిరమిడ్ వ్యాలీలో అత్యద్భుతంగా సాగర్ సార్, బిందు మేడం, పత్రి మేడం గారి అనుభవాలతో అండ్ నా యొక్క అనుభవాలన్నీ కూడా ఈరోజు పత్రి సార్ అందరి అనుభవాలన్నీ కూడా మనందరితో పంచుకోవడం జరిగింది. ఈ యొక్క స్వర్ణామృతం ఎపిసోడ్ తర్వాత వచ్చిన ఈ ధ్యానామృతం
ప్రతి సోమవారం, బుధవారం, శుక్రవారం, ఆదివారం రాత్రి 8 నుంచి 8:30 వరకు ప్రసారం అవుతుంది పిరమిడ్ మెడిటేషన్ ఛానల్లో. ఈ యొక్క అద్భుతమైన ఎపిసోడ్ని ఎవరు మిస్ అవ్వకుండా చూసి ఒక పిరమిడ్ మాస్టర్ అనుభవాలన్నీ కూడా పత్రి మేడం గారి ద్వారా తెలుసుకొని మనం ఎంతో ఆత్మజ్ఞానాన్ని పొందుదాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సార్.